తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం జక్కంపూడి రాజాపై జన సైనికుడు అడప శ్రీనివాస్ విమర్శలు చేశారు. అభివృద్ధిలో వెనుకంజ, క్రైమ్లో ముందంజలో ఉన్న జక్కంపూడి రాజా ఎమ్మెల్యే బలరామకృష్ణను విమర్శించడానికి ఏ విధంగానూ సరిపోరని మండిపడ్డారు జన సైనికులు. రాజానగరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ గారి మీద ఏదైతుందో మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు వెంకటలక్ష్మి గారి మీద అయితే చాలా మహిళలు కించపరిచేలాగా ఆరోపణలు చేసి 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను చెప్పుకునే నీచమైన దౌర్భాగ్యాలు శిరోమండలం, అలాగే బీసీపై దాడులు, లేడీ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో గంజాయి అని ఆయన ఆరోపణలు చేస్తారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత అనుకుంటున్నారేమో తాట తీసేస్తారు. ఎలాంటి నాయకుడిని ఉపేక్షించేది లేదు. గతంలో భక్తుల బలరామకృష్ణ మీద ఏం చేస్తాడో గాదరాడ దొంగ, విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం చేశాడు, పుట్టక సాయిబాబు దొంగతనం చేశాడని ఎలక్షన్ల ముందు కావచ్చు మంచి దశ నిర్దేశం చేసుకుంటూ ఇవాళ రాజానగరం నియోజకవర్గం దూసుకుపోతున్నటువంటి భక్తుల బలరామకృష్ణ గారిని అడ్డుకోలేక వాళ్ళ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కార్యకర్తని కూడా బాగు చేయకుండా నీ సొంత బామర్తుల్ని, నీ బినామల్ని 10 మంది పెట్టుకుని పూర్తిగా రాజానగరం ఇవాళ ఇదే తమ్ముడిని అడుగుతున్నాను. మీ అన్నగారు మీడియా ముందు రాజానగరం నియోజకవర్గంలో నాపై భక్తుల బలరామకృష్ణ ఒక్క ఓటుతో నెప్పితే రాజకీయ సన్యాసం చేసుకుంటారని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజకీయ సన్యాసం ఎక్కడ తీసుకున్నాడు? రాజీనామా ఎందుకు చేయలేదు? దీని మీద మాట్లాడు. రాజానగరం